వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెప్పోత్సవంలో అపశృతి, నీళ్లలో మునిగిపోయిన స్వామివారి పడవ. కృష్ణా జిల్లాలో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం. పెన్మలూరు నియోజకవర్గం గంగులూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం. సికింద్రాబాద్ టు హిస్సార్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం. బంజారా హిల్స్ లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి. మంగళగిరి ఏపీ ఐఐసి వద్ద ఉద్రిక్తత, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు సమ్మక్క జాతర సమీపంలోని గోదావరి నది పుష్కర ఘాట్లను ఆయన సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. గోదావరి నీటి ప్రవాహం, పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు, భక్తుల రాకపోకలు, శాంతి భద్రత నేపథ్యంలో పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది జూన్లో జరిగే పుష్కరాల సందర్భంగా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో సమీక్షించామని అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, డిఈలో షబాజ్, జమీల్, చంద్రమౌళి, టీపీఎస్ నవీన్, నీటిపారుదల శాఖ డిఈ శరత్ బాబు, నాయకులు సింగరేణి శ్రీనివాస్, ఎస్కే కన్సల్టెన్సీ ప్రతినిధి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి కంటిన్యూషన్గా మనం ఇంటికి వెళ్ళాక ఒక పాత్రలుగా ఫ్లో వచ్చినప్పుడు వాటర్ ఉన్నప్పుడు రావు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద నాలా ఉంది, అక్కడ నుంచి నాలా నుంచి అటు లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఎఫ్సీ ఇంటేక్ వెళ్ళు, అవతల ఎన్టీపీ. ఆ ఎఫ్సీ ఇంటేక్ వెళ్ళిన ఒక నాలా ఉంది. ఈ నాలాల మీద ఒకసారి ఏమైనా గారు కూడా ఇప్పుడు కూడా రివర్స్ రాకుండా బ్లాక్ వాటర్ రాకపోతే అసలు మునిపోయే మనం వెంటనే తగ్గిస్తే ఏమైతే రోడ్డు వరకు మళ్ళా ఖరాబ్ అవుతుంది. బాగానే ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆపించేసి దాటి వస్తుందని ఇక్కడ యాక్చువల్లీ టైల్స్ పాపేద్దాం. లైటింగ్ రంగారెడ్డి గారు, ఇదేమో యాజ్ గా కంటిన్యూగా అక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో కంటిన్యూస్ గా రావాలి. అక్కడ నుంచి ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇడికే వస్తుంది రెగ్యులర్గా. ఎందుకు వస్తారంటే ఈ వాటర్ అటు వచ్చి అటు నుంచి మళ్ళీ ఇటు వస్తాయి. అవన్నీ పెట్టేసి వారే స్వయంగా గోదావరిలోకి తిరిగి ఆ వెహికల్స్ అన్ని నడిపేసి దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగా లాంగ్ అయిపోతుంది. తీసుకుంటే దింపుకుంటూ అయిపోవాలి. తీసుకెళ్ళాక వ్యక్తం మంచి తీసుకున్నాం. 12 రోజులు ఉంటుంది కనుక జనాలు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికే రావాలి. మళ్ళీ అది గురించి దాదాపుగా ఇక్కడికే వచ్చేస్తారు వాళ్ళు కాళేశ్వరం దాకా. అంతేగా అంటే ఆయన వ్యూ అలా ఉంటుంది. దానికి అనుకూలంగా మనం లేటెస్ట్గా ఉండాలి సార్. లేటెస్ట్ ఉండాలి, పబ్లిక్ ఇబ్బంది కలవద్దు. ఒక దగ్గర కూడా
ఎప్పటికి కూడా పబ్లిక్ వచ్చి ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కానీ ఈ గ్రేవ్ యార్డ్ చూస్తే ఇప్పుడు మనము మా ప్రస్థానమే మనం అది చూస్తే ఒకసారి మన ఇంటికి వెళ్ళి బాగుంది గ్రేడెడ్ తక్కువ ఇక్కడ వెళ్ళిపోయినట్టు ఇదేనా మన దేవశక్తి శ్మశాన పట్టుకుంటే అక్కడ లింగాపూర్ లింగాపూర్ పెద్ద కాస్ట్ కూడా ఏం పడుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు శాండ్ బెడ్ ఉండి మట్టి ఉంటేనేమో మనం కవర్ డెప్త్ నుంచి 2027 జూన్లో జరిగే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రజలకు ఏదైనా కూడా ముందే వాళ్ళకి అన్నీ కూడా అవైలబిలిటీగా పనులు చేయాలనే సంకల్పంతో 1 సంవత్సరం ముందుగానే ఈ ప్రాంతం పోతున్నాం. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ ఆలోచన దాని ప్రకారం ముందుకెళ్తాము. దానిలో భాగంగా ఈరోజు పుష్కర ఘాట్స్ అన్నీ కూడా ఒక 6 నెలల ముందే మొత్తం తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. విజయ్ దేవరకొండ రష్మిక రిసెప్షన్కి హాజరైన మెగాస్టార్ చిరంజీవి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పెద్దపోలు నాగవర్ధన్ మిస్సింగ్. నిన్న సాయంత్రం నుంచి పాఠశాలలో విద్యార్థి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల యాజమాన్యం. చెన్నూరు పట్టణం మహంకాళివాడకు చెందిన విద్యార్థి పేదపోలు నాగవర్ధన్ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు.
సాయంత్రం 5 గంటల నుంచి కనపడుతున్నదండి. నా కొడుకు ఇల్లు చదవబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇదే సంవత్సరం వేసినవన్నా మంచిగా ఉండిపోవు. ఈ సంవత్సరం వేయకపోతే దొంగపోయింది అన్నా కానీ గేటు దునికిపోయింది అన్నా కానీ పొద్దున 10:30 తీసుకొచ్చి నేను చేర్పించి ఇంటికి పోయినా. ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చేసరికి అడిగి సార్ని అడిగిన, సార్ ఇట్లా మా బాబుని పిలవండి, చూసి ఇక్కడ మాట్లాడిపోతా చనిపోతే వాళ్ళకి చూడలే. అప్పటికి నేను వచ్చి అడిగినాక రూమ్లో నేనికి మీ బాబు లేడని చెప్పింది. అప్పటిదాకా వాళ్ళకి తెలియదు, నేను వచ్చి అడిగేదాకా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న సాయంత్రం నుంచి మిస్ అయినటువంటి నాగవర్ధన్ అనేటటువంటి విద్యార్థి, 9వ తరగతి విద్యార్థి వారం రోజులుగా ఐ ఇన్ఫెక్షన్ ఉందని ఇంటికి పోయి నిన్న ఉదయం 11 గంటల సమయంలో పాఠశాలలో రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ సాయంత్రం వరకు ఉన్న తర్వాత సాయంత్రం పీఈటీ అవర్లో మరి బాబు ఏ కారణం చేతనో పాఠశాల నుండి వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది ఈవినింగ్ రోల్ కాల్లో. ఆ తర్వాత వెంటనే లోకల్లో పలు ప్రాంతాల్లో విచారించారు. మా స్టాఫ్ అందరూ కూడా చెన్నూరులోని పలు కాలనీలో తిరిగి బాబును వెతికేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదుపరి తొలగించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాత్రి 12:30 ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. ఉదయమే కలెక్టర్ గారి దృష్టిలో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో, సిఐ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మా స్టాఫ్ ఎవరైతే మంచిర్యాల నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా రాత్రి నుంచి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, బస్టాండ్ పరిసర ప్రాంతాలు కానివ్వండి తిరగడం జరిగింది. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కూడా సంప్రదించి నైట్ పెట్రోలింగ్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా బాలుడు కనిపించాడా అనేది కూడా వెతకడం జరిగింది. మేము శాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా నేను ఇదే స్కూల్లో ఉంటూ ఆర్సీఓ అయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని పరిశీలిస్తూ బాబును తొందరలో ఖచ్చితంగా కూడా వస్తాడని చెప్పేసి భావిస్తూ మా ప్రయత్నాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్టుగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చౌటపల్లి సత్యనారాయణ బుధవారం దోపిడీకి గురయ్యారు. బ్యాంకులో 20,000 రూపాయల పెన్షన్ సొమ్ము విత్డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న ఆయనను 2 గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. ఇంటి వద్దకు చేరుకోగానే ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోతున్నట్లు నటించి సాయం కోరాడు. ఆయనను కాపాడేందుకు వెళ్ళగా మరో వ్యక్తి చాకచక్యంగా ఆయన జేబులోని నగదును తస్కరించి 2 పరారయ్యారు. ఈ ఘటన సీసీ కెమెరాలో నిక్షిప్తమవగా బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో దారుణం. మద్యం మత్తులో తల్లిపైన గొడ్డలితో దాడి చేసిన కొడుకు. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ఘటన. నిద్రిస్తున్న తల్లి చిట్టిమల్ల లచ్చమ్మపై కొడుకు అజిం గొడ్డలితో దాడి. గాయపడ్డ లచ్చవ్వను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఎంజిఎంలో లచ్చవ్వకు కొనసాగుతున్న చికిత్స. నా అమ్మమ్మ అవుతుంది. వాళ్ళ కొడుకు తాగుడుకు బానిస అయ్యి పైసలు ఇవ్వలేదని గొడ్డలతో నరికింది సార్. ఇది వరకు ముందు ఇది ఇట్లా చాలాసార్లు భార్యను కొట్టుడు చేసుడు, ఈ ముందు కూడా కొట్టుడు చేసుడు, వీళ్ళు మందిళ్ళలో పండుకోవడము ఇంట్లో భయంతో ఇట్లా చాలాసార్లు జరగడం జరిగింది. ఈసారి బాగా విపరీతంగా తాగి కోపంతో గొడ్డలతో ఒక మెడ మీద నడుము కాడ తలకాయ కాడ నరకడం జరిగింది సార్. పిల్లలకి ఏదైనా తెచ్చినా కూడా ఆయన తినడమే, పిల్లలకు పెట్టకపోవడం బాగా చాలా జరగడం జరిగింది. ఇదివరకు చాలా మొదటి నుంచి నా పెళ్ళి ఇప్పటికి 10 సంవత్సరాల కంటే కూడా ఇదే చూస్తున్నాను సార్ నేను. ఎందుకు మరి ఎన్ని రోజుల నుండి తాగుడు బానిస? నా పెళ్ళి కాకముందు నుంచి తాగుతూనే ఉన్నాడు సార్. నా పెళ్ళి ఇప్పుడు 10 years అవుతుంది. ఎప్పటి చూడు గొడవలే, భార్యను కొట్టుడు. వాళ్ళ భార్య ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ భర్తను వాళ్ళ అత్తను వదిలిపెట్టి హైదరాబాద్ పనిచేస్తాం సార్. ఇప్పుడు ఆమెకు తెలియదు. నిన్న నైట్ ఫోన్ చేసి చెప్పాను, ఇంకా రావలేదు ఆమె, అందుకోలేదు వీడికి. ఇప్పుడు ఒకవేళ ఈమె కనుక లేకుండా ఆమె ప్లేస్లో ఏమి ఉండేది కావచ్చు. ఆమెను కొట్టడం వల్ల మందిళ్ళలో పండుకోవడం వల్ల ఆమె వాళ్ళ తాతోళ్ళ ఇంట్లో వాళ్ళ బావాళ్ళ ఇంట్లో పండుకొని ఇట్లా ఇబ్బంది అవుతుందని హైదరాబాద్ పని చూసుకొని హైదరాబాద్ ఉంటుంది. ఒక ఎడ్డి పాప ఉన్నది, ఒక బాబా హాస్టల్ ఉంటాడు. ఆ పరిస్థితి ప్రజెంట్ సీరియస్గా ఉంది సార్. సార్లు ఆపరేషన్ చేసేదాకా ఏం చెప్పలేదని చెప్పారు. బ్లీడింగ్ అయితే చాలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మూడో ప్యాకెట్ సార్. ఇది ఇక్కడ నైట్ నుంచి 2 ఎక్కింది, ఇప్పుడు 1, ఇది 3వది. యూపీలోని మధురా జిల్లా బచ్చగావ్లో వింతైన చెప్పుల హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దశాబ్దాలుగా వస్తున్న ఈ వింత ఆచారంలో భాగంగా గ్రామస్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూనే చెప్పులతో కొట్టుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్రామంలోని దుష్టశక్తులు నశించి సుఖశాంతులు కలగాలని ఈ సాంప్రదాయాన్ని పాటిస్తామని స్థానికులు తెలిపారు. वो अपने अपने यहाँ की सब प्रसिद्ध है. हमारे गांव की जो चप्पल मार होली है बहुत ही प्रसिद्ध है. बड़े आनंद महसूस करते हैं. यहाँ पर कोई लड़ाई झगड़ा नहीं, कोई कुछ नहीं मानता है. प्रेम की चप्पल है, प्रेम से तेज सिंह चाहिए. तो चप्पल मार होली को लेकर क्या कहेंगे क्या है? हमें अच्छी लगती है, सभी को अच्छी लगती है, इसीलिए आपस में चप्पल देते हैं, आशीर्वाद लेते हैं. यही परंपरा है, हमारी पुरानी परंपरा है. ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 10 మంది బాలికలు అస్వస్థకు గురయ్యారు. వీరందరూ ఏటూరు నగరంలోని సామాజిక ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ ఫుడ్ పాయిజన్ నిన్న రాత్రి జరిగినట్లు తెలిసింది. అస్వస్థకు గురైన 6 బాలికలను అదే రోజు ఆసుపత్రికి తరలించారు. మరో 4 ఈ రోజు వాంతులు విరోచనాలు చేసుకుంటుండగా ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ అయినా నమస్తే అండి. ట్రైబల్ వెల్ఫేర్ టీఎంఆర్సీ గర్ల్స్ క్యాంపస్ నుంచి కాలేజ్ నుంచి 6 మెంబర్స్ రావడం జరిగింది. ఈరోజు అరౌండ్ 4 మెంబర్స్
మెంబర్స్ రావడం జరిగింది పేషెంట్స్. ప్రజెంట్ అయితే స్టేబుల్గా ఉన్నారు పేషెంట్స్. వాళ్ళ కంప్లైంట్స్ వచ్చేసి లైక్ వాంతులు, విరోచనాలు కానీ జ్వరంతో పడవచ్చారు. ప్రజెంట్ అయితే అందరైతే బాగానే ఉన్నారు. మేబీ ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు. కర్నూలులో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. గత 13 సంవత్సరాల నుంచి దాదాపు 50 మంది దివ్యాంగులకు ప్రతి నెల 5వ తేదీ కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో పెన్షన్ ఇస్తున్నారు. ఈ నెల రంజాన్ పండుగ సందర్భంగా కాజా భాషా పెన్షన్ అందజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్ వాసుదేవయ్య తెలిపారు. నిర్వాహకుడు ఎస్కే భాష మాట్లాడుతూ ప్రతి నెల దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజ్య శ్రీ 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 స్వాత్మానంద స్వామి పాల్గొన్నారు. గత 13 సంవత్సరాలు మరి ఎక్కడా లేదు ఇట్లాంటి కార్యక్రమం. అన్ని రాష్ట్రాలు జరుగుతుంటా కానీ ఎక్కడ ప్రతి నెల ఇవ్వటము అనేది ఎక్కడ చూడటంలా మరి ఇది చరిత్రలోనే కనివిని ఎరగనట్టుగా కల్లూరు గ్రామానికి ఆ అదృష్టం పట్టిందంటే మరి ఆ కాజా భాషను తర్వాత వారికి ఎంతో సహాయ సహకారాలు చేసి అలా 2 ఫోటోలు ఫోటోస్ కూడా ఎప్పుడో ఒక మార్గం 2 ఫోటోలు కూడా తీయాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ రామా అనసూయమ్మ రామా ఇద్దరు వడ్ల నీ ఎంత బస్ బైక్ देखो बेटा ओके ओके ఓకే. ఈ మన ఎస్కే భాష ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడే మొదలుపెట్టి ఇప్పటికి 13వ సంవత్సరం ఇది దిగ్విజయంగా నడుస్తూ ఉంది. దీనికి దాతలంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకు తోచింది బర్త్డేలకైతేనేమి, వివాహ దినాలకైతేనేమి, పలు శుభకార్యాలకైతేనేమి భాషకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు అంటే ఇది ఒక మంచి ఉన్నతమైన కార్యక్రమం కాబట్టి అని. ఈ సందర్భంగా నేను ఈ దాతలకు చెప్పేది ఏమంటే, భగవంతుడు మీరు దేన్నైతే ఆశించి వీళ్ళకి సాయం చేస్తున్నారో ఆ తృప్తి మీకు ఉండాలా. భగవంతుడు మిమ్మల్ని ఆయువు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మిమ్మల్ని మీ పిల్లల్ని సుఖంగా చూడాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తూ, మీకు కూడా ఇంకా దాతలు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఇంకా కొంత ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి సహకరించాలా, భాషకు సహకరించాలా. ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోయి భాషకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఎప్పుడు ఏమడిగినా కూడా ఏదో రూపంలో చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సహకరించే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంజాన్ సందర్భంగా ఈ పవిత్ర మాసం ఇది ముస్లింలకు. ఈ రంజాన్ సందర్భంగా 5,000 రూపాయలు గత 2-3 సంవత్సరాలు అందజేస్తున్నాడు. అలాగే ప్రతి ఆల్బమ్కి కూడా ఆయన మనకు 200-300 రూపాయలు ఇస్తున్నాడు. ఆయనకు ఆయన కుటుంబం చల్లగా ఉండాలని నేను భగవంతుని కోరుతున్నాను. అలాగే మా సారు ఎప్పుడు మాకు ఎల్లవేళలా ఆయన సాయాన్ని మేము ఎప్పుడు పొందుతూనే ఉంటాము. ఆయనకు కూడా ఆయన కుటుంబానికి వాళ్ళంతా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలగజేసి సారంగా ఎంతోమందికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. మా స్వామీజీ కూడా ఎక్కడున్నా ఆయన అన్ని కార్యక్రమాలు వదిలిపెట్టుకొని ప్రతి నెల ఈ బహుత్తరమైన కార్యక్రమాన్ని పాల్గొంటున్నందుకు ఆయనకు ఆయుష్ అంతా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా
కేసముద్రం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్ అంశాలపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశించారు. స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.